హలో అజూర్ పీపుల్, ఈరోజు వీడియోలో మనం లోకల్ సిస్టమ్ నుండి అజూర్ డేటా లేక్కి ఫైల్ ఎలా అప్లోడ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్ అనేది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రా డేటా అనేది మోస్ట్లీ ఆన్ ప్రిమిసెస్ సర్వర్ ఆర్ లోకల్ మెషిన్స్లో ఉంటుంది. ఆ డేటాని అజూర్ డేటా లేక్కి మూవ్ చేసి ఫర్దర్ ప్రాసెసింగ్కి యూజ్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ దిస్ వీడియోలో మీరు 4 డిఫరెంట్ వేస్లో ఫైల్ అప్లోడ్ చేయడం గురించి నేర్చుకుంటారు. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు అజూర్ డేటా ఇంజనీరింగ్ ఫుల్ లెంత్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆర్ వెబ్సైట్ని విజిట్ చేయండి. స్టార్ట్ చేద్దామా? ఆ 4 డిఫరెంట్ వేస్ ఏంటంటే అజూర్ పోర్టల్, అజూర్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్, అజూర్ CLI, పైథాన్ SDK. అసలు అజూర్ డేటా లేక్ అంటే ఏంటి? దీన్ని క్విక్ గా రీకాల్ చేసుకుందాం. ఇట్ ఈస్ ఎ స్టోరేజ్ సర్వీస్ డిజైన్డ్ ఫర్ బిగ్ డేటా అండ్ అనలిటిక్స్ వర్క్ లోడ్స్. ఇట్ సపోర్ట్స్ హైరార్కికల్ నేమ్ స్పేస్, అంటే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ లాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ CSV, JSON, పాకెట్ లాంటి లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో యూజ్ కేస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోకల్ సిస్టమ్ లో ఒక sales.csv ఫైల్ ఉంది. ఈ ఫైల్ ని అజూర్ డేటా లేక్ కి అప్లోడ్ చేస్తే మనం ADF, Databricks, Synapse లో ఫర్దర్ గా ప్రాసెస్ చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ ని యూజ్ చేద్దాం, అజూర్ పోర్టల్. దీంట్లో 4 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, అజూర్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. స్టెప్ 2, మనం క్రియేట్ చేసిన స్టోరేజ్ అకౌంట్లో కంటైనర్స్ని ఓపెన్ చేయాలి. స్టెప్ 3, కంటైనర్ సెలెక్ట్ చేసి అప్లోడ్ బటన్ని క్లిక్ చేయండి. స్టెప్ 4, బ్రౌజ్ ఫ్రమ్ లోకల్ సిస్టమ్. ఫైల్ సెలెక్ట్ చేసి అప్లోడ్ ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కస్టమర్ డేటా.csv ఫైల్ అప్లోడ్ చేసామని అనుకుందాం. అప్లోడ్ అయ్యాక పోర్టల్లో కంటైనర్ ఓపెన్ చేస్తే ఫైల్ విజిబుల్ అవుతుంది. దిస్ ఈస్ గుడ్ ఫర్ క్విక్ మాన్యువల్ అప్లోడ్స్ బట్ నాట్ స్కేలబుల్ ఫర్ ఆటోమేషన్స్. నెక్స్ట్, నౌ సెకండ్ మెథడ్, అజూర్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్. ఇది మైక్రోసాఫ్ట్ ఫ్రీ టూల్. ఫైల్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్లోడ్ చేయొచ్చు. దీంట్లో కూడా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. స్టెప్ 2, అజూర్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. స్టెప్ 3, స్టోరేజ్ అకౌంట్ ఓపెన్ చేసి కంటైనర్కి కనెక్ట్ అవ్వండి. అండ్ ఫైనల్ వన్, సింప్లీ లోకల్ ఫైల్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్లోడ్ చేయొచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫోల్డర్లో 100 ఫైల్స్ ఉన్నాయని అనుకోండి. పోర్టల్లో ఒక ఫైల్ అప్లోడ్ చేయడం కష్టం, కానీ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్లో ఫోల్డర్ని డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సూపర్ ఈజీ అండ్ టైం సేవింగ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి అజూర్ CLI. ఫస్ట్ అజూర్ CLIని ఇన్స్టాల్ చేయండి, తర్వాత లాగిన్ అవ్వాలి. సింగిల్ ఫైల్ అప్లోడ్ చేయడానికి ఈ కమాండ్ని యూజ్ చేయొచ్చు. ఈ కమాండ్లో అకౌంట్ నేమ్, కంటైనర్ నేమ్, ఫైల్, ఆత్ మోడ్ లాగిన్ అని ఇస్తున్నాం. ఎంటైర్ ఫోల్డర్ అప్లోడ్ చేయాలంటే ఈ కమాండ్ని యూజ్ చేస్తున్నాం. CLI ఈస్ బెస్ట్ ఫర్ డెవలపర్ అండ్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్, ఎస్పెషల్లీ CA or CD పైప్లైన్స్ లో. ఫైనల్ మెథడ్, పైథాన్ SDK. డెవలపర్స్ కి సూపర్ యూస్ఫుల్ మెథడ్ ఇది. ఇక్కడ ఒక కోడ్ ఎగ్జాంపుల్ ని చూడొచ్చు. ఈ కోడ్ ని Databricks నోట్బుక్ లో ఆర్ లోకల్ పైథాన్ స్క్రిప్ట్ లో రన్ చేసి మల్టిపుల్ ఫైల్స్ ఆటోమేట్ చేయొచ్చు. రియల్ ప్రాజెక్ట్స్ లో ADF పైప్లైన్ ఆర్ Databricks జాబ్ లో పైథాన్ ఇంటిగ్రేట్ చేసి డేటా లేక్ అప్లోడ్ ఆటోమేట్ చేస్తారు. ఈ అప్లోడ్ కి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే, లార్జ్ ఫైల్స్ ని అప్లోడ్ చేయాలంటే చంకింగ్ ఆర్ ప్యారలల్ అప్లోడ్స్ ని యూజ్ చేయడం బెస్ట్. డేటా లేక్ లో ఫోల్డర్ స్ట్రక్చర్ డిజైన్ చేయాలి, లైక్ రా, ప్రాసెస్డ్, క్యూరేటెడ్. యాక్సెస్ కంట్రోల్ కోసం RBAC ఆర్ SAS టోకెన్ యూజ్ చేయాలి. మాన్యువల్ అప్లోడ్ అవాయిడ్ చేసి మాక్సిమం ఆటోమేషన్ కి CLI, SDK ఆర్ ADF ని వాడడం బెటర్. సో ఈ వీడియోలో మనం 4 డిఫరెంట్ వేస్ లో లోకల్ సిస్టమ్ నుంచి అజూర్ డేటా లేక్ కి ఫైల్ అప్లోడ్ చేయడం చూస్తాం. ఈ టెక్నిక్ ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో బట్ స్మాల్ అడాక్ అప్లోడ్స్ కి పోర్టల్ ఆర్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ సరిపోతాయి. కంటిన్యూస్ ఆటోమేషన్ కోసం CLI అండ్ పైథాన్ SDK బెస్ట్ ఆప్షన్. మీరు ఏది ఎక్కువ యూజ్ చేస్తారో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు Brolly Academy. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.